Hey, what is up guys? Welcome back to my channel. What's up? So guys, I'm back with another video. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటి నుంచి చేస్తా ప్రతిరోజు. యాక్చువల్గా సీన్ ఏమైందంటే ఈరోజు వచ్చేసి పుల్ డే. ఇప్పుడు చెస్ట్ షోల్డరే కొడతాం, ట్రైసిప్ కొడుతున్నా నాకు తెలియదు బికాజ్ తక్కువ టైం ఉన్నది, ఆఫీస్కి కూడా పోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వార్మప్ చేద్దామని ఒక ఫ్లోర్ కిందనే ఆగినాం. ఎందుకంటే జిమ్లో మ్యూజిక్ పెడతారు, సో కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను కింద వార్మప్ చేసి పైకి వెళ్ళి వర్కౌట్ చేతో కొట్టేస్తా. ఈరోజు కొంచెం షర్ట్ మీదనే చేద్దాం అనుకుంటానా, లోపల టీ ఉన్నది. సో లెట్స్ గో, మనమైతే వార్మప్ చేద్దాం. అండ్ వార్మప్లో ఏం చేస్తామంటే నేను ఇప్పటికీ చెప్పినట్టే ఈరోజు పుష్ డే ఉన్నది కాబట్టి దాంట్లో ఏమేమి జాయింట్స్ యూజ్ అవుతాయో ఆ జాయింట్స్ నేను మొబిలైజ్ చేసుకుంటా. వెళ్ళి ప్రతి వర్కౌట్ 2 సెట్లు వార్మప్ చేసేస్తా. దట్స్ ఇట్. సో పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. సో స్టిక్కింగ్ టు ద బేసిక్స్. సో చలో ఇక వార్మప్ చేద్దాం. యాక్చువల్గా అందరూ వార్మప్ అంటారు కానీ ఇది మొబిలిటీ అంటే మొబిలైజ్ చేసుకోవడం. సో జస్ట్ జాయింట్స్ని ఫ్రీ చేసుకోవడం. వార్మప్ అంటే డిఫరెంట్. సో నాకు కూడా అన్నీ అలవాటు అయిపోయింది. సో చలో కొంచెం జాయింట్ ఫ్రీ చేసుకుందాం. Yeah, everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home, on my own, in the zone. That's the only way I know, feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself, I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold. Break down, always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shape me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold. సో గాయస్ చూసిరు కదా వర్కౌట్. సో ఎట్లున్న ఇంటెన్సిటీ, కొంచెం ఇంటెన్స్గా పోతాను వర్కౌట్లు ఈ మధ్య, ఎందుకంటే మొత్తం జంక్ కట్ చేసిన. సో ఇలాంటి ఫ్లెక్సిబుల్ చేస్తలేను డైట్లో, మొత్తం క్లీన్ డైటే. సో అందుకే కొంచెం స్ట్రెంగ్త్ ర్యాపిడ్గా పెరిగింది. సో అదన్నమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఏమేమి కొట్టినా అంటే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చూసిరుగా మీరు, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఫ్లాట్, వెయిటెడ్ డిప్స్, దాని తర్వాత వచ్చి కొన్ని హైటులో క్రాస్ ఓవర్స్, అండ్ షోల్డర్కి లాటరల్ రైజెస్, అండ్ ట్రైసిప్కి పుష్ డౌన్స్ ఉండు డైమండ్ పుషప్స్ కొట్టినాం. అండ్ ఇంకోటి ఏంటిదంటే నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో Q&A పెట్టుండే. సో ఒక బ్రో అడుగుండే, బ్రో ఆర్మ్స్కి ఒక మంచి వర్కౌట్ చెప్పని.
సో ఆర్మ్స్కి బెస్ట్ వర్కౌట్ అనేది ఉంటుంది, అందరు కొట్టేది నేను కూడా కొడతా. కాకపోతే ఏంటంటే సో ఎప్పుడైనా మీరు ఆర్మ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఒక కాంపౌండ్ వర్కౌట్ నుంచి స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైసిప్ కొడుతున్నారా, చిన్అప్స్ నుంచి స్టార్ట్ చేయండి. ట్రైసిప్ కొడుతున్నారా, క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఇట్లా స్టార్టింగ్ ఒక కాంపౌండ్ వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ యాక్టివేషన్ అండ్ స్టిమ్యులస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను కూడా ఇదే ఫాలో అవుతా. సో మీరు కూడా ఒకసారి ఫాలో కండి, నచ్చితే మీ వర్కౌట్లు యాడ్ చేసుకోండి. సో ఇంతే ఉంటాయి టెక్నిక్స్, దీనికంటే టెక్నిక్స్ ఏమి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి కుదురుగా కూర్చొని మాట్లాడదాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి లంచ్ చేసి సో కొంచెం వర్క్ చూసుకునే వరకు ఈవినింగ్ అవుతుంది. సో అందుకే సో హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. నాకు ఇట్లా ఎక్స్క్యూజెస్ చెప్పడం నచ్చది, కాకపోతే యా హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. సో మనం డైరెక్ట్ ఈవినింగ్ అయితే కలుద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్లు షేర్లు కమెంట్లు కొట్టండి. సో లెట్స్ గో, మనం ఈవినింగ్ మన డైట్ గురించి అండ్ మన వర్కౌట్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. లెట్స్ గో. ఓకే సెకండ్ అండి. సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో మనమైతే అంత వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి వర్క్ కంప్లీట్ చేసుకొని సో ఒక లంచ్ మీల్, ఒక స్నాక్ మీల్ అంతా కంప్లీట్ చేసుకొని గ్రౌండ్కి రావడం జరిగింది. సో యాక్చువల్గా ఏమైందంటే ఇన్ని రోజులు సంక్రాంతి కాబట్టి కొంచెం అప్పాలు అండ్ కొంచెం కొన్ని ఫంక్షన్స్ అయినాయి కాబట్టి కొంచెం చీట్ మీల్స్ అయినాయి. సో కొంచెం జంక్ అయింది. సో దానివల్ల ఏమైందంటే నా స్ట్రెంత్ ప్రోగ్రెస్ కాలేదు. నేనేమనుకున్నా అంటే క్యాలరీస్ సరిపోతలేమో, నా స్ట్రెంత్ ప్రోగ్రెస్ అవుతలేదేమో అనుకున్నా. సో ఏం చేసినా అంటే 1 day నాకే అనిపించింది మొత్తం ఒకసారి క్లీన్గా తిని చూద్దామని మొత్తం జంక్ చీట్ మీల్స్ అవన్నీ స్కిప్ చేసి ఒక 4 days నుంచి నేను క్లీన్ డైట్ మెయింటైన్ చేసిన. నా స్ట్రెంత్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. నాకు అప్పుడు అర్థమైంది, ఇది దీంట్లో ఉంటుంది ముచ్చట, క్యాలరీస్లా కాదు, మనం ఎలాంటి ఫుడ్స్ తింటామో దాని మీద ఒక డిపెండ్ అయి ఉంటుంది మన స్ట్రెంత్ ప్రోగ్రెస్ అని అయితే నాకు అర్థమైంది. సో అదనమాట ముచ్చట. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే నా డైట్ గురించి నేను క్లియర్గా చెప్పలే కదా. సో డైట్ ఐఎమ్ ఈటింగ్ అరౌండ్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ కంటే కొంచెం ఎక్కువ తింటాను. సో ఇట్స్ లైక్ ఏ బాడీ రీకంపోజిషన్. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్యాలరీస్ కావాలంటే బాడీ మనం ఎట్లయినా బాడీ ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి సో అక్కడ నుంచి తీసేసుకుంటుంది మన ఫ్యాట్ని బర్న్ చేసి క్యాలరీస్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను బాడీ రీకంపోజిషన్ ఫేజ్లోనే ఉన్నా. సో మంచిగానే తింటాను, మంచిగానే వర్కౌట్ చేస్తాను, మంచిగానే ప్రోగ్రెస్ అవుతాను. సో అంతే. సో ఇప్పుడు ఏం ప్రిప్పులు కట్టింగ్లు బల్కింగ్లు చేయదలుచుకోలే నేను, బికాజ్ నాకు ఈ ఫేజ్ నచ్చింది. సో చాలా నేర్చుకుంటాను. సో కొంచెం హెవీగా పోతాను. ఇంకా ఏంటంటే ఒక ఇయర్ వేస్ట్ అయింది, మనం ఈ ఇయర్ వేస్ట్ చేయొద్దు. సో అందుకే మన ఫిజిక్ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చాలా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను నేను. సో యశ్వంత్ కమింగ్ ఆన్ డయాస్ గారి గద్దె సూపర్ కూసా అన్నా, నేను దబ్బు అనలే. ఓకే కిందనే కూర్చున్నాం అయితే. సో ఇట్స్ ఓకే. సో దిస్ ఇస్ యశ్వంత్. చెప్పు బ్రో ఏమైనా. ప్రస్తుతానికి బ్రో చెప్పేది వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఇంకా ఇట్లనే టిప్పు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇట్లనే వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు, ఇట్లనే డౌన్ టు ఎర్త్ ఉంటాడు. సో ప్లీజ్ షేర్ ది ఛానల్ గైస్, వ్యూస్ ఇంకా రీచ్ పెరగాలని. వీళ్ళు అంతే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కీప్ సపోర్టింగ్ ఫర్ ది టిప్పు బాయ్స్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ప్లీజ్ సర్ప్రైజ్. ఓకే కదా అది వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ. కరెంట్లీ అయితే మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద ఉన్నా. ఎందుకంటే యాజ్ పర్ మై కోచ్ హరీష్ అన్న, లైఫ్ విత్ బ్యాలెన్స్ విత్ హరీష్, లిఫ్ట్ అండ్ బ్యాలెన్స్ విత్ హరీష్. సో ప్లీజ్ అన్న అకౌంట్ని కూడా ఫాలో కొట్టండి. ఈజ్ ఎ గుడ్ కోచ్, గుడ్ బ్రదర్ హూ మోటివేట్స్ మీ ఎవ్రీ టైమ్. రైట్ నౌ ఈజ్ ట్రైనింగ్ అండ్ హరీష్ అన్న. సో ద బిగ్ బీ ఇన్ ద జిమ్. సో చూపిస్తా అన్న కొంచెం ఐసోలేటెడ్ ఉంటాడు. సో ఇంకా మంచిగానే ఉన్నా మా జిమ్లో ఖతర్నాక్ క్యాండిడేట్లు ఉన్నారు. కాకపోతే ఏంటంటే కెమెరా ముందు రానికి సిగ్గుపడతారు. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ థింగ్ టు టాక్ బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ రైట్ నౌ బికాస్ నేను వీడియో లెంత్ చేయదలుచుకోలే, ప్రతి ఒక్కరు వీడియో చూడాలని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఆ సబ్స్క్రైబ్ మీకు మ్యాటర్స్ కాదు, కాకపోతే ఇట్ హెల్ప్స్ మీ అలాట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.